నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని కమ్మటి గ్రేవీతోని ఆలు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చపాతీ, పూరి, రోటీలోకి, బగారా రైస్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg ఆలు తీసుకొని మొత్తం పొట్టు తీసేసి ఇలా వాటర్లో వేసి ఉంచాను. ఇలా వాటర్లో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి. ముందుగా మనం మసాలాలు తయారు చేసుకుందాము. చిన్న బాండీ పెట్టాను, స్టవ్ వెలిగించి అందులో ఒక 2 స్పూన్ల పల్లీలు వేసాను. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఈ విధంగా వేయించుకోండి. ఇవి ఒక 50% 60% వేగిన తర్వాత మిగతా వేసుకుందాము. 1 స్పూను ధనియాలు వేసానండి. అలా వేసుకున్న తర్వాత 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 2-3 లవంగాలు, 2 స్పూన్లంతా కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసాను నేను ఇక్కడ. మీరు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పల్లీల ప్లేస్లోని నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఏది నచ్చితే అది వేసుకొని చేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇంక ఇప్పుడు ఇవి మంచిగా వేయించుకోవాలి. దోరగా వేయించేసుకొని అలాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడాను కొంత వాటర్ వేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లం, 3-4 వెల్లుల్లి కూడా వేసాను. వీటితో పాటు ఇలా గ్రైండ్ చేసి పెట్టాను ముద్దలాగా. మీకు కావాలంటే లిక్విడ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ అయితే పోపు గింజలు వేసాను. అలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే 4-5 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను. పచ్చిమిరపకాయలు అయితే నిలువుగా చీల్చి వేసాను. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవడానికి తగినంత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు 1 స్పూన్ అంత పసుపు వేసాను. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము. ఇలా వేయించేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. ఇప్పుడు మనకు 60-70% వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు మనం ఇప్పుడు ఆలు కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాం కదా, ఆలు ముక్కలు వేసేసుకొని ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అట్లా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఏమవుతుందంటే హై ఫ్లేమ్లో త్వరగా ఉడికిపోతాయి. ఇవి త్వరగా ఉడికిపోతాయి, మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఒక 3 టమోటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. మీడియం సైజ్ టమోటా. ఈ విధంగా వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి కూడా చూడండి, మనకు టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ముద్ద వేసేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. అంతా కూడా ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి అలాగ మొత్తం కలుపుకోవాలి. వీటికంతా పట్టే వల్ల చూడండి అంతా కూడా కలిసిపోయింది. కారం వేసిన పిక్కు మిస్ అయిందండి. 1 స్పూన్ కారం వేసాను నేనైతే. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. కారం వేసినాక ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ కడిగిన నీళ్ళు అయితే ఇందులో వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ నీళ్ళు వేస్ట్ చేయొద్దు. మిక్సీ జార్ మనం వేసాం కదా, అవి అయితే వేస్ట్ చేయకుండా పోసుకోండి. నేనైతే 1 గిన్నె పోసి తర్వాత మళ్ళీ ఒక 1/2 గిన్నె వేసాను వాటర్ అయితే. మనకి ఇంకా ఆలు పచ్చిదనం ఏమైనా ఉంటే కూడా ఉడికిపోతుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటే మనకి చల్లగా అయినాక అది దగ్గరగా వచ్చి బాగా తిక్కుగా అవుతుంది. అందుకని కొంచెం చూసి వేసుకోండి వాటర్ అయితే. మనకి కర్రీ దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, కొంచెం కసూరి మేతి వేసాను లాస్ట్లోని. ఇది చపాతీలోకి, పూరీలోకి, బగారా రైస్లోకి, పుల్కాలోకి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత బాగా ఉంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా చాలా రుచిగా వచ్చింది. ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను. మన నందన సబ్స్క్రైబర్ అందరికి కూడాను. చూడండి, మనకి వేసిన వాటర్ కూడా అంత దగ్గరికి ఉడికిపోయింది కర్రీ అయితే. ఆలు కూడా ఉడికిపోయింది, ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ఆలు ముక్కలు థిక్ గ్రేవీతో రెడీ అయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా. మనకి ఎంతో గుమగుమలాడే ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా
మరి వీడియోలకు వ్యూస్ రావట్లేదు, కారణం ఏంటో నాకు కూడా తెలియట్లేదు. చాలా బాగానే చేస్తున్నాను, మరి అయినా వ్యూస్ రావట్లేదు. తప్పక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, నేను మీ ఆనంద్. రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ అనే ఒక వచ్చింది. ఫుడ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ చూశాను. అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి. మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు. మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి, చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది. దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.